ఈరోజు సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా భువనగిరి మండలం ముస్తానపల్లి గ్రామంలో ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలతో కలిసి ముస్తానపల్లి తర్వాత మూటకొండూరుకు ప్రధాన రోడ్డుగా ఉన్నది. ఈ రోడ్డు గుండా మూటకొండూరు మండల కేంద్రమైంది. మూటకొండూరు అవసరాల రీత్యా చీమలకొండ ప్రాంతం కానీ తర్వాత ముస్తానపల్లి గ్రామానికి సంబంధించి వీరవెల్లి గ్రామానికి సంబంధించి ప్రధానంగా వ్యాపారం కోసం కానీ వ్యవసాయ కూలీలు కానీ రైతులు కానీ ప్రయాణికులంతా కూడా ఈ రోడ్డు వెంబడి ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది. చాలా కాలం దాదాపు 20-25 సంవత్సరాల నుంచి కంకర వేసిరు, తార్ రోడ్డు వేయలేదు. వెంటనే ఈ రోడ్డు వేయాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మధ్యన రోడ్డు కట్ అయింది, అక్కడ బ్రిడ్జి గతంలో నిర్మాణం జరిగింది, ఆ బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జి కూడా నిర్మాణం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముస్తానపల్లి గ్రామంలో ప్రజలు ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు లేవు, ప్రత్యేక అధికారుల పాలనలో అభివృద్ధి అనేది కుంటుపడ్డ పరిస్థితి ఉంది. ఇండ్ల మీదకెళ్ళి కరెంటు స్తంభాలు, కరెంటు విద్యుత్ లైన్ పోవడం వల్ల చాలామంది ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా మోరీల సమస్య ఉంది, మంచినీళ్ళ సమస్య ఉంది, సాగునీరు సమస్య అనేది ప్రధానంగా ముస్తానపల్లి గ్రామంలో ఉంది. ఇక్కడ రైతాంగం నీళ్లు లేక ఇతర వాణిజ్య పంటల మీద ఆధారపడి బతా ఉన్నారు. ప్రధానంగా పత్తిని వేస్తున్న పరిస్థితి ఉంది. కానీ బస్వాపురం ప్రాజెక్టు పూర్తవుతే బస్వాపురం నుంచి చీమలకొండూరు మీదుగా ముస్తానపల్లి గ్రామానికి ఇక్కడ నీరు తీసుకొస్తే ఈ గ్రామంలో ఇక్కడున్న పంట పొలాలంతా సస్యశ్యామలం కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం బస్వాపురం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ భువనగిరి మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత 10-15 సంవత్సరాల క్రితం ఇండ్ల స్థలాలు ఇచ్చారు తప్ప మళ్ళీ ఇండ్ల స్థలాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్తుంది, కానీ ఇండ్ల స్థలాలు లేని పరిస్థితి కూడా ఉంది. అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలనేది కూడా సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెన్షన్ల సమస్య ఉంది, రేషన్ కార్డుల సమస్య ఉంది. చందుపట్ల ఏదైతే కోఆపరేటివ్ సొసైటీ కింద ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా కొంతమందికి 50,000, 60,000 లేపు, కొంతమందికే మాఫీ అయింది. మేజర్గా 70-80% మంది రైతాంగానికి రుణమాఫీ కాని పరిస్థితి ఉంది. ఇంకా భరోసా, రైతు భరోసా కింద డబ్బులు కూడా రాని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. రేపు ఈ మండల వ్యాప్తంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం 29 తారీఖు నాడు 28 తారీఖు నాడు ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమాన్ని కూడా 28, 29, 30 3 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. భువనగిరి మండలం 29 తారీఖు ఉన్నది కాబట్టి ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.